కాకినాడ జిల్లా కరప మండలం కోరిపల్లి గ్రామంలో హార్టికల్చర్ పై అవగాహన కోసం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ద్వారంపూడిపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం పోషక పదార్థాలు కలిపిన బియ్యాన్ని రేషన్ ద్వారా సరఫరా చేస్తుంటే ప్రజలు తీసుకోకుండా కేజీ 12 రూపాయలకు అమ్ముకుంటున్నారు అన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి దొంగలు ఈ బియ్యాన్ని ఎక్కువ ధరకు విదేశాలకు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ద్వారంపూడి కన్నబాబు కలిసి రేషన్ బియ్యం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. గ్రామాల్లో ఎవరైనా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అటువంటి వారు ఏ పార్టీ అయినా వదిలిపెట్టమన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని పంతం నానాజీ తీవ్రంగా హెచ్చరించారు. అని అనుకుంటున్నారు మీరు. అది కోటా బియ్యం కాదు, అది మొత్తుకుంది, ఒకసారి సానంగా ఉంటుంది, ఒకసారి మొత్తగా ఉంటుంది చెప్పి మీరు అనుకుంటున్నారు. అందులో పోషక పదార్థాలు కనుకుంటున్నాయి. ఆ పోషక పదార్థాలు మీకు తెలుసో తెలియకో మీరు అమ్మేస్తున్నారు. అమ్మేస్తుంటే చంద్రశేఖర్ రెడ్డి లాంటి దొంగ పెద్ద ఎత్తున కొనుగోలు చేసి విదేశాలకు అమ్మేస్తాడు. భారత పౌరులకి పోషక ఆహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే కన్నబాబు చంద్రశేఖర్ రెడ్డి లాంటి దొంగలు ఏకమై ఇవాళ పెద్ద పెద్ద ఏంటంటే వెసల్స్ కూడా ఉన్నాయి, షిప్లు ఉన్నాయి. వీళ్ళకి ఆశ్చర్య విషయం నుంచి మనం బియ్యం పెట్టుకుంటాం. నేను మీ ఊళ్ళో ఎవరన్నా కానీ చిల్లర వ్యాపారులు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీదేదో చిల్లర వ్యాపారం చేసి వీళ్ళ దగ్గర బియ్యం కొని పట్టుకెళ్ళి ఆవిడ అమ్మి రూపాయో పాపాయో సంపాదించు. మీరు సన్నగా ఉన్నా మొత్తగా ఉన్నామా ఆ బియ్యం వాచుకోండి. ఎందుకంటే అందులో పోషక పదార్థాలు పెట్టారు. మీకు తెలియకుండానే 3-4 నెలల్లో మీరు మార్పు కనపడుతుంది. అందులో అన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. అందులో తేలిపోతున్నాయి, పైకి తేలిపోతున్నాయి అంటున్నారు చూసారా? అవి ప్యాక్ తేలిపోయి బియ్యం కాదు, అవి పోషక పదార్థాలు ఉన్నాయి. బియ్యంలో కొన్ని తేడా ఉంటుంటాయి. కాబట్టి మన అందరినీ కోరేది మిమ్మల్ని అందరూ కూడా లోపల వేయడం జరుగుతుంది. ఇప్పటివరకు పెద్ద వ్యాపారస్తుల జోలికి వెళ్ళాం, అది వీలైనంత వరకు అది కట్టడి చేస్తూ ఉన్నాం. అక్కడ నాదేళ్ళ మనోహర్ గారు పదే కాకినాడ వచ్చి కూర్చుని ఉంటా ఉన్నారు. ఎందుకంటే కాకినాడే ప్రధానమైన స్మగ్లింగ్ కేంద్రంగా తయారైంది. ఎందుకంటే మనం అంటూ ఆపితే దీన్ని ఆగుద్ది. మన భారత ప్రభుత్వం మీకు ఇస్తున్న పోషక పదార్థాలు విదేశాలకు అమ్మేయడం, రూపాయికి 2 రూపాయలు ఎంతగా అమ్ముతున్నారమ్మా బియ్యం కేజీ? అక్కడ ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు అవి పెట్టి 50,000 టన్నులు పట్టుకున్నారు. ఒక రోజులో 50,000 టన్నులు ఆ దొంగ బియ్యం పట్టుకున్నారు. కాబట్టి దయచేసి హెచ్చరిక. తర్వాత పలానాడు తాలూకా అండి, నేను మీ పార్టీలో తిరిగానండి, నేను మీ పార్టీలో తిరిగాను కాబట్టి దేశానికి ద్రోహం చేయించండి అంటే కుదరదు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను. చెప్తూ తప్పకుండా ఈ పంట ఎదరికి తీసుకెళ్ళి దీన్ని మీరు